రామ్మోహన్ గారు, ఇక్కడ చెప్పండి. నాయకులు మారుతున్నారు, చాలా ఈజీగా కండువాలు మార్చేస్తున్నారు. ఈరోజు ఉదయాన్ని కనబడిన ఒక పార్టీలో కనబడితే సాయంత్రానికి మధ్యాహ్నానికో సాయంత్రానికో మరో పార్టీలో కనబడుతున్నారు. నెంబర్ వన్, నాయకులు మారినంత ఈజీగా కార్యకర్తలు కేడరు మారిపోతారా? లేదంటే వాళ్ళ యొక్క లోయాలిటీ, విశ్వసనీయత పార్టీతోనే ఉంటాం, ఇవాళ ఏముంది ఈరోజు ఇక్కడున్న నాయకుడు అక్కడికి వెళ్తారు కాబట్టి మనం కూడా అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతారా? నెంబర్ వన్. రెండోది, బీఆర్ఎస్ బలహీనపడుతోంది కాబట్టి, ఇప్పటికే బలహీనపడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి, ఇందుకే ఈవెన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాబోయే 3-4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో బీజేపీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా ఆ ప్లేస్ని ఖచ్చితంగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది. మూడో పార్టీగా బీఆర్ఎస్ మిగిలిపోనుంది. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ అవుతుంది అన్నది కరెక్టే. నాయకుల స్వార్థం కోసం మారుతున్నారు కనుక దీన్ని ప్రజలు అర్థం చేసుకునే పద్ధతి రెండు రకాలుగా ఉంటుంది. మీరు అన్నట్టు కార్యకర్తలు మారతారా, పార్టీ నాయకులు మారుతాయి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో మనకు దానం నాగేంద్ర గారు మననే ఫిరాయించారు గతంలోకి. ఆయన టీడీపీలోకి వెళ్ళి, అంటే కాంగ్రెస్ లో టికెట్ రాక టీడీపీలోకి వెళ్ళి హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచి తర్వాత వెంటనే తాను రాజీనామా చేసిన మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. 26 సీట్ల నుంచి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి తీసుకొచ్చారు. కనుక వెంటనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు రాజీనామా చేశారు నైతికంగా. కానీ ఏమైంది, ప్రజలు ఓడించారు కదా రెండోసారి ఆయనను. ఈ నైతికంగా ఉండడానికి ఎట్లా ఇష్టపడతారు నాయకులు కూడా. కనుక ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఈ 10 ఏళ్ల సినారియో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో జరిగిన మొత్తం సినారియో చూస్తే ప్రజలు మారడం లేదు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు మారినంత సులభంగా ప్రజలు మారడం లేదు, కార్యకర్తలు అంతకన్నా మారడం లేదు. కానీ సమస్య ఏంటంటే ఎలక్షన్స్ వస్తే కదా మారని తెలిసినట్టు. గతంలో దానం నాగేంద్ర గారి విషయంలో స్పష్టంగా తెలిసిపోయింది. కానీ వీళ్ళు రాజీనామా చేసి గెలుస్తారా గెలవరా అనే సంగతి ఎక్కడ రుజువు అవుతున్నది? రాజీనామా చేయడం లేదు కదా. అందుకనే 63 సీట్ల 64 సీట్ల మాకు కష్టం వచ్చింది కనుక ఇప్పుడు మారుతున్నాం అనే సాకు గతంలో టీఆర్ఎస్ చెప్పింది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు మనకు వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటుతో కూలిపోయినా సరే బీజేపీ వాళ్ళు నష్టపోయినా సరే దాన్ని ఫిరాయింపుదారులను ప్రోత్సహించలేదని మంచి ఉదాహరణ. అట్లాగే ఎన్టీ రామారావు గారి హయాంలో ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారు కూడా మీరు తక్కువ సీట్లు వచ్చిన సందర్భంగా కూడా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడిపోయిన సందర్భం కూడా ఆయన ఎక్కువ చేయలే. అంటే 201 సీట్లు వచ్చినాయి, ఆయన 294 సీట్లలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. కానీ పడగొడితే మేమంతా అప్పుడు 26 ఏళ్ల యూత్ నేనైతే రామ్లాల్ డౌన్ అని మేము ప్రజాస్వామ్య పోరాటాలు చేసుకుంటూ వీధుల్లో తిరిగినాం. తెలుగుదేశం పార్టీతో మాకు సంబంధం లేకపోవచ్చు, ఒక ప్రజాస్వామ్య మన అధికార పార్టీని ఈ రకంగా చేసిందని చెప్పి తిరిగినాం కదా. అందుకనే ఆనాడు తెలుగుదేశం పార్టీ 201 సీట్ల అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వాన్ని పడగొట్టిండ్రో అట్లా కొన్ని పార్టీలు ఇప్పుడు కూడా చేస్తున్నాయి అంటున్నాను. ఉదాహరణకు ఇప్పుడు మన వారు చెప్పారు కదా, దీపక్ గారు చెప్పినట్టు మిగతా పార్టీల విషయంలో కాకపోవచ్చు, కానీ అస్సాం ఉదాహరణ మనకు ఉంది కదా. అస్సాంలో పార్టీ మొత్తం మారింది కదా. గతంలో మనకు భజన్ లాల్ గారు నేను ఒక్కడిని గెలిచినా సరే ప్రభుత్వం నాదే, నేను ముఖ్యమంత్రి నేనే అన్నాడు. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కటి గెలవకునే అవుతారు. ఇక ఏకనాథ్ షిండే ప్రసక్తి మన తెలంగాణలో 1-2 సార్లు ప్రస్తావనకు వస్తున్నది. ఏకనాథ్ షిండే ఎందులో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ భయమే కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది అంటారా? ఎందుకంటే తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గ్రూపులు ఇవన్నీ కూడా చాలా సహజమే గతంలో. బట్ అవన్నింటినీ అధిగమించి పవర్లోకి రావడం అనేది నిజంగా గొప్ప విషయమే ఆ పార్టీ పర్స్పెక్టివ్లో. కానీ ఇప్పటికే ఆ భయం, ఆ షిండేలు ఒకరా ఇద్దరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆ భయంతోనే ఇప్పుడు ఈ చేరికలన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? నిజంగానే ప్రజలు నమ్ముకుంటే భయాలు ఉన్నాయని అంటున్నాను. కేసీఆర్ గారు మొదటి తప్పు చేసింది నిజంగానే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలందరం ఆనాడు ఎన్టీ రామారావుకి ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ ప్యానెల్లో అందరం కూడా మేము సపోర్ట్ చేసేవాళ్ళం అంటున్నాను నేను. పార్టీలు వేరైనా సరే, లేకుంటే బయట పార్టీలకు సంబంధం లేని నాలాంటి వాడైనా సరే చేసేవాళ్ళం. ఆ భయం పెంచి ఏం చేసిండు, ఆయన చేర్చుకున్నాడు. ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పడగొడితే మనందరం బాసటలు నిలుస్తాం. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, తెలుగుదేశం కాదు, ఇంకేదైనా పార్టీ కాదు. ఎందుకు నిలుస్తాము? ప్రజాస్వామ్య ప్రక్రియలో భంగం కలిగిందని. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇంతకుముందు మన దీపక్ కుమార్ గారు చెప్పినట్టు ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు తాము నమ్మడం లేదా, నిజంగా నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఈ పని చేశారు కదా, 21 మంది గెలిచిన 19 మంది చేసినప్పుడు చేశారు కదా. ఒకటి ఏంటంటే ఇప్పుడు భయం లేదని కూడా అంటున్నాడు. కేసీఆర్ గారు గతంలో భయపడి తప్పు చేసినట్టు ఇప్పుడు భయం లేదంటున్నాడు. ఎందుకంటే 65 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఇంక్లూడింగ్ సిపిఐ కలుపుకుంటే 64 ప్లస్ 1 కాంగ్రెస్ కున్నారు. ఇటు పక్క అంతా 54 కదా.
ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ కూడిన 54 మంది కదా, ఎట్లా సాధ్యం అవుతుంది? ముగ్గురు కూడినా కూడా అదే ఇందులో నుంచి కొందరు పోవాలి. ఎక్కడి నుంచి ఎటు పోతారు అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం మనకు నాయకులు నిర్ణయిస్తున్నారు. అందుకని భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన పార్టీ ఎమ్మెల్యేలతోనే రేవంత్ రెడ్డి గారు భయం వచ్చింది, అర్థమవుతుంది మనకు. రెండవది ఏంటంటే ఒక భయం కాంగ్రెస్ పార్టీ కూడా ఉందంటున్నాను. రేవంత్ రెడ్డి గారే ఒక 20 మందితో పక్కకు పోయి ఇటుపక్క వీళ్ళని కలుపుకొని కూడా చేయొచ్చు కదా. వాళ్ళ ఎంఐఎం చాలా నాటకం ఆడుతుంది. ఎంఐఎం ఇటు పక్కన మొన్నటిదాకా బీఆర్ఎస్ నాయకత్వం పోనే పోదు, ఆయనే నాయకుడు, ఆయన మళ్ళీ మూడోసారి ఎన్నికైతారంటే ఆయన ఇవాళ మరి కాంగ్రెస్ తో పనులు చేసుకుంటున్నారు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా ఎంఐఎం రాజకీయం ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కొమ్ము కాస్తున్నారు. వాళ్ళు ఆ పార్టీతో పనులు చేసుకుంటున్నారు, సొంత ప్రయోజనాలు పొందుతున్నారు, ఇతరత్ర మన సామూహిక ప్రయోజనాలు కూడా పొందుతున్నారు, చేస్తున్నారు. కానీ ఒకే ఒక్క మనిషి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన సమైక్యాంధ్ర వ్యక్తి కావచ్చు, తెలంగాణకు వ్యతిరేక కావచ్చు, కర్ర పట్టుకొని అన్ని చూపించవచ్చు, మా అందరికి ఒక రకంగా విలన్ గా మారొచ్చు. కానీ ఆయన ఎంఐఎం అణచివేయడంలో, ఎంఐఎం ఆట కట్టించడంలో చివరి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఆయన ఖచ్చితంగా ఆయన అభినందించాలి. ఆ పని ఎవరు చేస్తలేదు. రాజశేఖర రెడ్డి చేయలేదు, కేసీఆర్ గారు చేయలేదు, రేపు రేవంత్ రెడ్డి గారు కూడా చేయలేదు, అంతకు ముందు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేయలేదు అంటున్నాను. అంటే ఎంఐఎం పట్ల నాకు ఏం ద్వేషం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా తమ స్వప్రయోజనాలు కాపాడుకోవడానికి చేస్తున్నప్పుడు దాన్ని గమనించాలి కదా. అట్లాగే తెలంగాణ పార్టీ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ కావచ్చు, సామూహిక తెలంగాణ ప్రయోజనాలు ఎందుకు పణంగా పెడుతున్నారు? ఇవన్నీ వీళ్ళ రాజకీయాల కోసం అంటున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అంశాలను ఖచ్చితంగా రాబట్టుకునే విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక మునుగు ప్రకారం పోతున్నారు, ఒక్క ఫిరాయింపుల విషయాలను విమర్శిస్తున్నారు. కానీ ఆయన మొదటి మాట్లాడిన కాడి నుంచి మొదలు పెడితే అందరూ సహకారం తీసుకుంటా అన్నారు. ఈ పని కేసీఆర్ చేయలే కదా. ఈ పని కనుక కేసీఆర్ చేస్తే ఇవాళ తెలంగాణ అభివృద్ధి దీనికి మూడింతలుగా ఉండేది అంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏవైతే సాధించుకొచ్చిండ్రో త్రిపుర విషయంలో కానీ, చివరికి మనకు మన ఏమంటారు దాన్ని మెహదీపట్నం ఫ్లైఓవర్ చిన్న పాదచారుల వంతెన విషయంలో కానీ, మీకు ఏదైనా సరే నాకు 4-5 విషయాల్లో ఇవైతే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ గా రెండు ప్రభుత్వాలు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలుగా మనం సహకరించుకుందాం, పార్టీలో విమర్శించుకుందాం అనుకుంటున్నాను. ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు స్వాగతం చెప్తే వెంటనే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు మోడీ గారు చేశారు. అది పక్కన పెడతాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ రాగానే మోడీ గారి మీద ఫైర్ అయ్యాడు, అది పక్కన పెడతాం. పార్టీ రాజకీయాలు. కానీ పార్టీ రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు అశాశ్వతము అని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పని తీసుకోవడంలో కేసీఆర్ గారు పూర్తి విఫలమైనరు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు సాక్షాత్గా ఆయన పక్కన అధికారిక కార్యక్రమాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనిలో చేసిన తర్వాత పెరడ్గా పెట్టే సభలకు ఆయన సీఎం కుర్చీని ఖాళీగా పెట్టారు కదా. ప్రజలు కూడా ఖాళీగా పెట్టి నీ కుర్చీ ఖాళీ అయిన పోకు, నీ కుర్చీ మడత పెట్టుకుని వెళ్ళిపోమన్నారు. అది జరుగుతుంది. చివరిగా ప్రజల అంతిమ నిర్ణేతలు ఇవాళ గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన పొరపాటును కాంగ్రెస్ పార్టీ చేస్తే అదే ఫలితం వీళ్ళకి కూడా ఎదురవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. మనం ఏదైతే చేస్తామో, మనం ఎట్లా బాధపడతామో ఎదుటి వాళ్ళు కూడా ఇప్పుడు నీతులు చెప్పే బీఆర్ఎస్ వాళ్ళ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా నీతులు చెప్తున్నారు ఇవాళ. నిన్నటిదాకా ఈ నీతులు ఎక్కువైనాయి వాళ్ళ దగ్గర. వెంటనే ప్రశ్న వస్తుంది కదా ప్రజల నుంచి పార్టీలు పక్కన పెడతా, ప్రజల నుంచి ప్రశ్న వస్తుంది కదా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకుడిది. వారు చేసుకున్న దానికి చేసుకున్నంత అవుతున్నది, ఇంకా నష్టపోతారు. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా మూడో పార్టీకి పడిపోతుంది. ఎన్ని వస్తాయో మనం ఊహించలేము. ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడు చెప్పలేము. చాలా సర్వేలు కూడా అంచనాలు వేస్తున్న ప్రకారం అయితే 2 జాతీయ పార్టీలు బలపడతాయి, ప్రాంతీయ పార్టీకి బీఆర్ఎస్. ఓకే దిలీప్ గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా, ఇందాక మీరు కూడా అన్నట్టుగా, ఆ భయం, ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కడ ఏమవుతుందో ఎక్కడ, ఎందుకంటే బోర్డర్లో ఉన్న ఒక 3-4 మాత్రమే ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆ భయం, ఇన్సెక్యూరిటీతో పాటు గతంలో ఏం జరిగిందో, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగిందో, ఏ విధంగా మమ్మల్ని నుంచి లాగేసుకున్నారో, ప్రతిపక్ష హోదా లేకుండా చేసేశారు, ఇప్పుడు మేము కూడా అదే పని చేస్తామనేటువంటి ఒక ప్రతీకార చర్య, ఒక రివెంజ్ లాగా కూడా కనబడుతుంది, పొలిటికల్ రివెంజ్ లాగా కూడా కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారా? మీ చేయాల్సిన అవసరం మీకు ట్యాపింగ్ వ్యవహారాలు కనుక పరిశీలించినట్టయితే నిజానికి ఆ సీట్లు ఈ రోజున 39 కూడా వాళ్ళకి రావు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళు అధికారంలోకి 3వ సారి వస్తామని ఘంటాపదంగా చెప్పినటువంటి బీఆర్ఎస్ కూడా వాళ్ళ సొంత ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా విశ్వసించలే. ఇంటెలిజెన్స్ యొక్క ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దాన్ని పరిశీలించినట్టయితే అధికార పక్షంతో పాటు స్వపక్షం, విపక్షం అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. తర్వాత ఎవరు కాంటెస్ట్ చేస్తున్నారు, అధికార పక్షానికి పోలీస్ వాహనాలు డబ్బులు తరలించారు.
విపక్షాల దగ్గర డబ్బులు వాడుతున్న వాటిని పట్టుకున్నారు, సీజ్ చేశారు. అసలు ఈ మొత్తం ఆ ఎపిసోడ్ అంతా మనం చదివినట్టయితే పేపర్లో లేదా మీడియాలో వచ్చి చూసినట్టయితే నిజానికి ఈ ఓడిపోయిన వాడు ఓడిపోయినట్టు కాదు, గెలిచిన వాడు గెలిచినట్టు కాదు అనేటువంటి ఒక గందరగోళమైన సీనియర్ కనపడుతుంది. అంటే ఆ పద్ధతిలో వాళ్ళు అసలు అధికారంలో ఉన్న వాళ్ళే బిహేవ్ చేశారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకున్నారు, డబ్బులను వాడుకున్నారు. అంటే మీరు చూడండి ఎంతగా చిన్నాభిన్న వ్యవస్థను చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితిలో వాడు ఏదైనా చేయగలుగుతారని చాలా ఎస్టాబ్లిష్ అయింది. ఎంత నేను చెప్తున్నానంటే ఆ 39ని పెట్టుకుని వాళ్ళు చేసిన గతంలో చేసినటువంటి రాజకీయాలు కానీ అస్తవ్యవస్థంగా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం కానీ మనం పరిశీలించినట్టయితే వాళ్ళ దగ్గర లక్షల కోట్ల డబ్బులు వాడి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. వాళ్ళు అట్లా చేస్తారనేది కనపడుతుంది. అది మన కళ్ళెదురుగా ఉన్న తర్వాత వ్యవస్థలో ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత మాదే ఎంక్వైరీ, నేను చూసిన ఎంక్వైరీలోనే. సో మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఎట్లా అనేది క్వశ్చన్. సో దానికి మిత్రులు ఇంతకుముందు అన్నట్టుగా అది పద్ధతేనా, మనం ఎథిక్స్ ఫాలో అవుతున్నామా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామా అంటే నేనే నా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను. డెఫినెట్లీ డెమోక్రసీలో ఇది హెల్తీ డెమోక్రసీకి సైన్ కాదు, ఇది మంచిది కూడా కాదు. ఇంతకుముందు రామారావు చెప్పినట్టు ఇది లాంగ్ టర్మ్ లోపల పొలిటికల్ పార్టీస్ కి అది హెల్తీ సైన్ కానే కాదు. ఇది రాజకీయమే కాదు అసలు. దానికి ప్రజలు పాపం ఎందుకు, ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రజల అమాయకులు. మనం లాస్ట్ ఎలక్షన్స్ లో మునుగోడులో నేనే మీడియాలో చూపించారు, ఊరంతా బయట కూర్చున్నారు. ఎందుకు బాబు ఓటుకు పోలేదంటే అన్ని పార్టీల వాళ్ళు అన్ని ఊళ్ళకి డబ్బులు వచ్చాయి, మా ఊరికి రాలేదంట. ఆ తర్వాత వాళ్ళు పోయి ఓటేస్తారు. దాని అర్థం ఏంటంటే పార్టీలన్నీ కూడా పరిగెత్తుకొని పోయి మీడియాలో చూసి అందరూ డబ్బులు ఇచ్చారు. ప్రజలు కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికి వేయాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకునే పరిస్థితి. లేదా వార్నింగ్ చూసాం మంత్రులు. నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి రాజగోపాల్కి రిపోర్ట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ 48 hours మంత్రిని బ్యాన్ చేసింది, నువ్వు ఏ మీటింగ్ లో పాల్గొనతారు. ఎందుకు అంటే ఆయన నీకు సంక్షేమ పథకాలు కావాలంటే ఓటు మాకేయి, లేకపోతే సంక్షేమ పథకాలు కట్ అన్నాడు. ఈ విధమైనటువంటి భయానికి ఓటర్లను గురి చేసి, ఈ విధమైన డబ్బు పంపిణీ చేసి, విపక్షం వాడు తిరగడానికి లేకుండా అష్టదిగ్బంధనం చేసి, అధికార పక్షం వాడు విచ్చలవిడిగా డబ్బులు పంచిన తర్వాత ఎవడు గెలిచాడు, ఎవడు ఓడాడు, మీరు దేని డిఫైన్ చేయగలుగుతారు? రేపు పొద్దున ఆ లక్షల కోట్ల డబ్బులు వాడు మన మీద ప్రయోగించండి గ్యారంటీ ఏంటి? సో మన వ్యవస్థను నమ్ముకొని, సిద్ధాంతాలు నమ్ముకొని, చేతులు కట్టుకొని ముసుగు పెట్టి ఇంట్లో పడుకుంటే మీరు అన్నట్టు ఆ బొటాబొట్టి మెజారిటీ ఉన్న మేము ఆ నలుగురితో మేము గవర్నమెంట్ ను కొనసాగించే పరిస్థితి ఉన్నదా? కాబట్టి సహజంగా మీరు వాళ్ళు వస్తున్నామంటే తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. కుట్రలు కుతంత్రాలు పని వాళ్ళని రమ్మనట్లేదు. దానికి కారణం గతంలో జరిగిన ఇట్లాంటి కార్యక్రమాలే రీజన్ కావచ్చు. కానీ అన్ఫార్చునేట్ గా బ్యాడ్ ఎగ్జాంపుల్స్ సెట్ చేసి పెట్టారు. ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కానండి, లేకపోతే అధికారం మీద వ్యామోహం అనండి, లేదా వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ అండ్ రకరకాలుగా సామాన్య ప్రజల్లో కూడా ఒక విధమైనటువంటి ఒకటి పవర్లో ఉండడం, కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండడం, మాకు ఈ పార్టీలోకి వస్తే ఏదో ఒక విధంగా ఈ పదవి రావచ్చు, లేకపోతే ఇది ఒక కారణం, ఏదైనా ఆశించి రావడం, ఏదైనా ఆశించి రావడం. రెండోది, మీరు అక్కడ ఉంటే ఇక మీకు ఇంకా గతంలో మీరు ఏమేమి చేశారో మొత్తం ఈ చిట్టా మొత్తం మాకు తెలుసు, బెదిరించి కూడా ఈ పార్టీలోకి తీసుకునేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది అనేది కొన్నారు. ఇప్పుడు ఎంతో మంది నాయకులు బీజేపీలో మనం ఈడీ గానీ ఐటీ గానీ దాడులు చేయడం చూస్తున్నాం కదా. దేశవ్యాప్తంగా విపక్షాల మీదే 90% అవుతున్నాయి. స్వపక్షం మీద ఒక్క కేసు కూడా ఉండట్లేదు, ఎక్కడో అడపాదడప అక్కడ ఇక్కడ జరిగింది తప్ప. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ జోక్ నడుస్తుంది కదా, ఒకసారి అధికార పార్టీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మారిపోతున్నారండి. రేపు పొద్దున మీరు మమ్మల్ని కూడా అంటారేమో, మరి ఇట్లా వలస పెట్టి ఒక్కొక్కరు అది గతంలో ఏమంటారు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా మేము కనుక అట్లే తీసుకున్నాం అనుకోండి, ఏవి పట్టించుకోకుండా మమ్మల్ని కూడా మీరు రేపు వాషింగ్ పౌడర్ నిర్మాణ కాంగ్రెస్ లోకి వస్తేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనంతరం మనమే సిస్టమ్స్ ని పాడు చేసుకుంటాం. అన్ని పార్టీలు కూర్చొని కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్, యూ హ్యావ్ టు సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ డిసైడ్ ఏంటి ఇదేనా మనం కావాలనుకున్న వ్యవస్థ అని. మరి లేకపోతే మా ప్రయత్నం మీరు చేసుకోవాలి. గతంలో అన్నది నేను, ఈ గవర్నమెంట్ పడిపోతుంటే రేవంత్ రెడ్డి ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చొని మంచి ఉంటే పోతే తినడానికి ఏమన్నా పాతకాలం ఇది? ఆ కాలం రాజకీయమా? అందరు రాజకీయ నాయకులు కూడా అధికారాన్ని పట్టుకుని ఉండడానికి అలవాటు పడ్డారు. ఉన్న అధికారులు ఉన్నవాడు అధికారంలో కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చంద్రశేఖరరావు. ఈ రోజు ఆయన వాటన్నిటికీ ఫలితం ఇమ్మీడియట్ గా అనుభవిస్తున్నాడు. రేపు రాబోయేలో ఇప్పుడు బీజేపీని మనం అంటున్నాం, మమ్మల్ని మీరు అంటున్నారు, అన్ని పార్టీలు కూడా హెవీ ప్రైస్ పే చేయాల్సిందే లాంగ్ టర్మ్ లోపల. సో ఇవి ఒకసారి అందరం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా మిత్రులు చెప్పిన దానికి నేను కూడా అంగీకరిస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.